అందరికీ నమస్కారం. నా పేరు కె కరుణ్ కుమార్ గుప్తా. నేను ఆంధ్ర రాష్ట్ర కెమిస్ట్ డ్రగిస్ట్ జనరల్ సెక్రటరీని. ఇప్పుడు కొత్తగా జిఎస్టీ గవర్నమెంట్ ఒక 7%, అదే 12%, 5%కి, అలాగే 18% కూడా 5% తగ్గింది. దీనికి ప్రజల్లో చాలామందికి ఉపయోగము. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఉన్న రేటు మీద రేటు తగ్గుతుంది కాబట్టి ప్రజలకు అందుబాటులో రేపు 22వ తేదీ నుండి అందుబాటులో వస్తున్నాయి. కాబట్టి దీనికోసం మా అవేర్నెస్ అంటే అందరికీ విషయం తెలియపరచాలనే ఉద్దేశంతో విజయనగరంలో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా ప్రజలకు రేపు పొద్దున 22వ తేదీ నుండి తక్కువ రేట్లో మందులు అమ్మడానికి ముందుకు వస్తున్నామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారు ఆగస్టు 15వ తారీఖున తీసుకున్న నిర్ణయానికి ఇంత త్వరగా అమలు చేస్తానికి చాలా సంతోషంగా ఉంది. ప్రజలకి అందుబాటులో ఉండాలనే ఒక ఆలోచనతోటి జిఎస్టీలో చేంజ్ చేశారు. దాంట్లో మా వంతు ఖచ్చితంగా 22వ తారీఖు నుంచి కూడా మెడిసిన్స్ అన్నీ కూడా న్యూ తోటి అమ్ముతామని ప్రామిస్ చేస్తున్నాం. ఈరోజు మా విజయనగరం జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ పొరుగు జిల్లాలైన శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాలతో కలిపి 5 జిల్లాలో జిఎస్టీ మారుతున్న దీని మీద అవగాహన సదస్సు నిర్వహించడం అయింది. అందరికీ నమస్కారం. నేను విజయనగరం జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్స్ ప్రెసిడెంట్ గంబల్ శ్రీనివాసరావు. ఈరోజు అవగాహన సదస్సు పెట్టడం చాలా సక్సెస్గా మీటింగ్ పూర్తయింది. ఎందుకంటే ప్రతి ఒక్క రిటైలర్లు, హోల్సేలర్స్ అందరు కలిపి కూర్చొని వాళ్ళ డౌట్స్ క్లారిఫికేషన్ ముఖ్యంగా మా స్టేట్ సెక్రటరీ గారు వచ్చి క్లారిఫికేషన్ ఇచ్చారు. వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా రిటైలర్స్ చాలామంది వాళ్ళ తాలూకా డౌట్స్ని ఎలా అమ్మాలి, ఎలా చేయాలి, రేపు సాఫ్ట్వేర్ విషయంలో కూడా సాఫ్ట్వేర్ కూడా ముందుకు వచ్చి దానికి సెప్టెంబర్ 22వ తారీఖుని దానికి సంబంధించిన పూర్తి సాఫ్ట్వేర్ మార్చి ఇస్తారని కూడా చెప్పడం జరిగింది. 5 జిల్లాలు అంటే ఉత్తరాంధ్రలో ఉన్న ఈ 5 జిల్లాలు జిఎస్టీకి అవగాహన సదస్సును ఏర్పాటు చేశాము మా కెమిస్ట్ కన్వెన్షన్ బిల్డింగ్ నందు. ఈ సదస్సుకు చాలామంది హోల్సేలర్స్, రిటైలర్స్ని వచ్చారు. వాళ్ళ తాలూకా డౌట్స్ అన్నీ మేము క్లియర్ చేయడం కోసం ఈ సదస్సును ఏర్పాటు చేసాం. ఈ సదస్సుకి పాలగొల నుండి కృష్ణమూర్తి గారు వచ్చారు. అలాగే శ్రీకాకుళం నుంచి మా స్టేట్ సెక్రటరీ కరుణ్ కుమార్ గుప్తా గారు వచ్చారు. అలాగే మా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, సెక్రటరీ శ్రీనివాస్ గారు అందరూ కలిపి వాళ్ళ తాలూకా అన్ని రకాల సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేసేదానికి ఈ సదస్సును ఏర్పాటు చేశాం. కాబట్టి ఈ సదస్సు బాగా సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను.